నేను మీకు ఇందాక చెప్పాను కదా ఆనంద్ గారు, పెద్దమ్మ గారిని కనుక్కొని పనులన్నీ పురమాయించండి అని. చూడండి ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయిందో. పర్లేదులే అలెక్కే గారు, మన టెడ్డీ రోబో ఉన్నాడుగా. టాస్క్ కంప్లీటెడ్. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు టెడ్డీ, ఇందాక పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. నువ్వు తీసుకెళ్లిన వస్తువులు ఉండాల్సింది పైన కాదంట, కింద స్టోర్ రూమ్ లో అంట. పద, మళ్ళీ 1 minute లో షిఫ్ట్ చేసి. కమాన్ టెడ్డీ, మొదలుపెట్టు. కమాన్ టెడ్డీ, కమాన్, వెళ్ళు. గో. అయ్యో ఆనంద్ గారు, టెడ్డీ మళ్ళీ కింద పడిపోయింది. ఇక లాభం లేదా అలెక్కే గారు, చార్జ్ చేయాల్సిందే. అయ్యో ఆనంద్ గారు, మీరు రాంగ్ కనెక్షన్ పెట్టినట్టున్నారు చూడండి. లేదండి, నేను కరెక్ట్ గానే పెట్టాను. నేను హ్యూమన్ రోబోని, నాకు ఛార్జింగ్ చేయొద్దండి, ప్లీజ్ వదిలేయండి. ఈ రోబో విచిత్రంగా ఉందేంటి ఆనంద్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు, అసలు ఏంటి దీని ప్రాసెస్? ప్లీజ్ లీవ్ మీ సార్, నన్ను వదిలేయండి. నా డేటా మొత్తం ఆల్రెడీ సెట్ చేస్తుంది. మీరు మార్చేస్తే నా సిస్టమ్ డెడ్ అవుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఓకే ఓకే టెడ్డీ, కాసేపు రిలాక్స్ అవ్వు. నేను మళ్ళీ నేను ఈవినింగ్ కలుస్తాను. పదండి అలెక్కే గారు. ఒరా, ఇప్పుడే కదా రాసించి చింతపండు చేసావు, మళ్ళీ ఈవినింగ్ అంటావేట్రా? ఇదిగో టెడ్డీ, నిన్ను చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఆయన గదిలోనే ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలిసిరా. ఇప్పుడే కదరా వదిలేసింది, అప్పుడే మళ్ళీ మొదలా? ఎక్కడున్నావురా? నక్షత్ర, మురళిగాడి కోసం మిత్రాగారింటిని బాగానే అరేంజ్ చేశాం గాని ఆ మురళిగాడు నమ్మేస్తాడంటావా? నమ్మేస్తాడు కాంతమ్మ బామ్మ. ఇంతకీ మన పవర్ఫుల్ ఆర్టిస్ట్ ఎక్కడున్నాడు? పవర్ఫుల్ అన్నావుగా, పవర్ఫుల్ గానే వస్తాడేమో చూడు. ఇదిగో ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాలో వైద్యుడు కనబడుతున్నాడా, లేదా నిన్ను బతికించే దేవుడు కనబడుతున్నాడా? నీ క్యాన్సర్ ఉందా? రక్తం నేను కక్కుతాను. నీకు అల్సర్ ఉందా? నీకోసం రోడ్డు మీద నేను పరిగెడతానమ్మా. నీ గుండె నొప్పి ఉందా? నీ బాధని నేను భరిస్తానమ్మా. రక్తం గడ్డ కట్టుకుపోయి నిశ్చలంగా నువ్వు రోడ్డు మీద పడుండడం నేను చూడలేనమ్మా, చూడలేను. గొడ్డలు పట్టుకుని తిరిగే పరశురాముడిలాగా నీకు ఎలాంటి జబ్బు రాకుండా నేను కాపాడుతానమ్మా, నేను కాపాడుతానమ్మా, నేను కాపాడుతాను. మేడం, మీరు నా భుజం తట్టి ప్రోత్సహించారా? నా నటన నచ్చలేదని కరుగ్గా కొట్టి చెప్పారా? పరయ్యదవా, రూపాయి ఆర్టిస్ట్ గా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నటించమని చెప్తే నిన్ను నటనలో జీవించమని చెప్పారు గాని ఆ వచ్చినోడికి కూడా నువ్వు నిజం చెప్పేసావు. దరిద్రుడు, దరిద్రపు సచ్చినోడు. మేడం, నేను మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను. బట్
మీరు నా టాలెంట్ వాడుకోవట్లేదు. ఆహా, వీణ్ణి చూస్తే డాక్టర్ మిత్ర అని మురళి నమ్ముతాడని నాకైతే నమ్మకం లేదు బామ్మ. ఒరే రూపాయి పావుల ఆర్టిస్టు, మేము ఆడుకోవాల్సింది నీతో కాదురా. ఇప్పుడు వస్తాడు చూడు ఇక్కడికి, వాడితో. నాకిచ్చిన ఈ పాత్రకు నేను 100% న్యాయం చేసే అవకాశం నాకివ్వరా? రేయ్, నీకు రాని అవకాశం కోసం రోడ్ల మీద రోజు పిచ్చి కుక్కలా తిరుగుతుంటావురా. నేను చెప్పినట్టు చేస్తే మేమిచ్చే సంభావనకి నువ్వే సొంతంగా ఆఫీస్ పెట్టి అందరికీ అవకాశాలు ఇస్తావురా. నీ కల కూడా నిజమైపోతుంది. అయితే ఇప్పుడు చూడండి మేడం నా విశ్వరూపం. అబ్బో, బానే ఉంది. ఆ, హాయ్, ఐఎమ్ మిత్ర, రిటర్న్ టు ఇండియా, న్యూ న్యూరాలజిస్ట్, FRCS ABCD. అంతా బానే ఉంది కానీ ఆ చివర్లో ఏంట్రా మాకు అప్పచెప్పావు? చెప్పడం కాదు మేడం, నేను లండన్ నుంచి వచ్చిన మిత్రాన్ని కదా, అందుకే కొంచెం స్టైల్ మెయింటైన్ చేశాను. ఓయబ్బో, రేయ్, పావురాలకు ఆహారం పెట్టాలంటే మనం కూడా వాడితో పాటు ఎగరాల్సిన అవసరం లేదు. నేల మీద 4 గింజలు వేస్తే చాలు, అవే వచ్చి తినేళ్తాయి. అంత చీప్ గా మాట్లాడి నా పరువు తీయకండి మేడం. రేయ్, నేను శ్రద్ధగా ఒక విషయం చెప్తాను, తల అడ్డంగా తిప్పకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడి ముందు నువ్వు నటించి చెడగొట్టకు, ఎందుకంటే వాడు నీకన్నా పెద్ద ఆర్టిస్టు. నువ్వు డ్రామా ఆర్టిస్టు అని వాడికి తెలిసిందనుకో, తలుపులు మూసేసి నీ తల తీసేసి నిన్ను చంపేసి మూట కట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. డాక్టర్ మిత్ర గారి పిఏ చెప్పిన అడ్రస్ ఇదే, కనుక్కుందాం. ఏయ్, జాగ్రత్తగా మేనేజ్ చేయి. తేడా వస్తే నిన్ను కాపాడుకోవడానికి మేం కూడా రాము, అర్థమైందా? ఈడేంటే ఫోన్ చేసి వస్తాడనుకుంటే తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేసాడు. వంశీబావకి వసు మీదున్న ప్రేమ, మురళికి వంశీబావ మీదున్న అభిమానం. డాక్టర్ మిత్ర గారు. ఎస్, చెప్పండి మీ పేరు? నా పేరు వంశీకృష్ణ అండి, అపర్ణాదేవి గారి పెద్ద మనవాడిని. ఒక్క నిమిషం. ఏంటి మేడం మీరు వంశీకృష్ణ అనే పేషెంట్ ఉన్నాడని చెప్పారు, వాడికి నయం అయిపోయి నా ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. ఒరే వెతవా, వచ్చింది కాకర్ల వంశీకృష్ణ కాదు, వాడు నీకు అబద్ధం చెప్తున్నాడు. మరి ఇంతకీ అతనేమయ్యాడు? తను కోమాలో ఉన్నాడు. ఎక్కడున్నాడో కనుక్కోవడమే నీ పని. మా వైపు చూడకుండా వాడి నుంచి నిజం రావద్దు. ఇప్పుడు చూడండి. వెళ్ళు. ఒక ఇంపార్టెంట్ పేషెంట్ లోపల ఉన్నాడు వంశీ గారు, అతను నేను కనిపించకపోతే తట్టుకోలేడు, అందుకే వెళ్ళి చెక్ చేసి వచ్చాను. అది మీ గొప్పతనం డాక్టర్. ఇంతకీ పేషెంట్ ఎవరు, తన సమస్య ఏంటి? పేషెంట్ సమస్య ఏంటంటే గత 6 నెలలుగా అతను కోమాలో ఉన్నాడండి. అప్పుడప్పుడు మళ్ళీ ఏదో కదలికి వస్తుంది, కానీ కోలుకోవటం లేదు. డాక్టర్, అతను ఎలాగైనా స్పృహలోకి రావాలండి. తప్పకుండా వంశీ గారు, కానీ పేషెంట్ని తీసుకురాలేదంటే మీరు ఒక్కరే వచ్చారు? అంటే డాక్టర్, అదే ఇందాక నేను మీకు చెప్పాను కదండి, స్పృహలో లేడు. సో ఆయన ఇప్పటి వరకు మేమందరం సీక్రెట్గా కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరే అక్కడికి వచ్చి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి కోలుకునేలా చేసి ఎలాగైనా స్పృహలోకి తేవాలి. సో తొందరగా మీరు నాతో పాటు అక్కడికి రావాలి డాక్టర్. మీ పెయిన్ నాకు అర్థమైంది వంశీకృష్ణ గారు, కానీ ఇంత అర్జెంటుగా అంటే
ఒకసారి మా పిఏను ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటో కొనుక్కొని వస్తాను. అలాగే డాక్టర్. మేడం, ఆ వంశీకృష్ణని ఇక్కడ తీసుకురావడం కుదరదంట. నన్నే తనతో రమ్మంటున్నాడు. అవునవును, వంశీ బావ కోమాలో ఉన్నాడు. తను ఇక్కడికి రావడం కుదరదు. డాక్టర్, డాక్టర్ గారు. ఒరే, అందుకే నువ్వే అక్కడికి పో. అన్ని విషయాలు తెలుసుకొని మాకన్నీ చెప్తా ఉండు. పో. మరి నా రెమ్యునరేషన్? నువ్వు అక్కడికి చేరుకున్నాక మాకు కాల్ చేస్తే నీకు తెలియకుండానే నీ అకౌంట్లో పడుతుంది. ఓకే మేడం, వెళ్తాను. మిత్ర గారు ఫోన్. డాక్టర్, డాక్టర్. ఎస్, ఏమైంది వంశీకృష్ణ? ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ కాల్ ఏమో, మిమ్మల్ని పిలిచినా రాలేదు, అందుకే ఫోన్ తీసుకుని వచ్చేసాను. ఓకే, నో ప్రాబ్లం. అవును డాక్టర్, మీరు పిఏతో మాట్లాడటానికి లోపలికి వచ్చారు, మరి ఇక్కడ ఎవరు లేరేంటి? తను పేషెంట్ కావాల్సినవి ఏర్పాటు చేస్తున్నారు. మనం బయలుదేరదాం పదండి. వంశీ గారు తను వచ్చేస్తుంది, మనం వెళ్దాం పదండి. ఓకే. డాక్టర్ మిత్ర గారి కోసం మురళి గారు వెళ్లారు. ఇక వంశీ సార్ కోలుకుంటే అపర్ణ దేవి గారి మాటకు కట్టుబడి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకసారి గెలుపు నాది అనుకున్నాను, అది అపర్ణ మేడం వైపు నిలబడింది. ఈసారి ఇంటి నుండి వెళ్ళిపోయి మొదటిసారి ఓడిపోదామనుకుంటున్నాను. ఈసారి ఓటమి కూడా నా వైపే ఉండాలి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మొదటి సమాధానం చెప్పాల్సిన మనిషి సుచిత్ర మేడం. సుచిత్ర మేడంకు నేనేమని సమాధానం చెప్పను? వంశీ సార్తో పెళ్లి ఇష్టం లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్తే ఆవిడ నమ్ముతారా? అపర్ణాదేవి గారికి ఇచ్చిన మాట కోసం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే మేడం ఊరుకుంటారా? ఒక విధంగా ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ చెప్పుకోవడం కన్నా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వసు, నిన్ను చూస్తే ఏంటో ఉల్బొట్లు తాగినట్టుకి ఎక్కిపోతుంది. మరి దిక్కుండా ఉండాలంటే నేను నీ దగ్గరికి చేరాలి కదా. ఎలా ఎలా ఓ ఎలా? ఈ గడ్డం బుర్రకి ఏం ఆలోచన తడుతుందా అని ఆలోచిస్తున్నాను. తీసుకొచ్చాను, తీసుకోండి. నాకు అక్కర్లేదు. వద్దని చెప్పకండి, మీరు నా స్వీట్ హార్ట్. ఏంటి, నువ్వు స్వీట్ హార్ట్ అని పిలిచావంటే నిన్ను ఇక్కడే తగలబెట్టేస్తాను. గెట్ అవుట్.
నేను నా కోసం వంశీ సార్ ప్రెజెంట్ చేసినా నీ గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ నాకు లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ టెడ్డీ రోబో నాకు నచ్చలేదని నేను అందరికీ చెప్పేస్తాను. వెళ్ళు. రే జోగేంద్ర, ఏంట్రా నీ కర్మ ఇలా తగలబడిందే? మామూలుగా ఉన్నప్పుడు వసుంధరకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. చచ్చేలోపు నచ్చుతానని గ్యారంటీ కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, నేను మీ అవసరాలు చూడటానికి కాకర్ల వంశీకృష్ణ గారు ప్రోగ్రామ్ చేయించారు. మీరు ఈ జ్యూస్ తీసుకునే వరకు నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ప్లీజ్ టేక్ ద జ్యూస్. ఏయ్, నువ్వు నన్ను ఎక్కువగా ఇరిటేట్ చేస్తున్నావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వంశీ సార్కి సమాధానం నేను చెప్తాను. ప్లీజ్ గో టెడ్డీ. నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వంశీ సార్కి నేను సమాధానం చెప్పుకుంటాను. ప్లీజ్ గో టెడ్డీ. మేడం, మీరు జ్యూస్ తాగాలి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళు. ఇక్కడి నుంచి నాకు కనిపించకుండా వెళ్ళు. సారీ మేడం, నేను వెళ్ళిపోవాలంటే నన్ను ఇలా ప్రోగ్రామ్ చేయించిన కాకర్ల వంశీకృష్ణ గారు నా ముందుకొచ్చి నా కమెంట్స్ చేంజ్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి నువ్వు అంటున్నది? అవును మేడం, నేను మోడల్ చేసిన పాదమోహంతో ఉన్న కాకర్ల వంశీకృష్ణ వచ్చి నా కమెంట్ చేంజ్ చేస్తే గానీ నా ప్రోగ్రాం మారదు, లేదా నన్ను డిస్మాంటిల్ చెయ్యాలి. ప్లీజ్ ఈ జ్యూస్ తీసుకోండి. చెప్పాను కదా నాకు అక్కర్లేదని. అయినా నేను చెప్పినట్టు వినడానికి నువ్వు రెడీగా ఉండాలి, నేను కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ మేడం, ఇప్పుడు మీరు జ్యూస్ తాగే టైం అని నా ఆపరేటింగ్ అప్డేట్ చేస్తున్నాయి. ప్లీజ్ ఈ జ్యూస్ తాగండి. తాగండి మేడం. ఏమైందక్కా? ఏంటి ఈ టెడ్డీ రోబోని పక్కన పెట్టుకుని అంతలా ఆలోచిస్తున్నావు? నాకు ఇష్టం లేకపోయినా ఈ జ్యూస్ తాగమని బలవంత పెడుతుంది ఈ టెడ్డీ రోబో. అవునా? ఎదుగు టెడ్డీ రోబో. మా అక్కకి నచ్చలేదంట. ఆ జ్యూస్ ఇటివ్వు, నేను తాగుతాను. నో 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 నో, ఈ జ్యూస్ వసుంధర గారి కోసం ప్రోగ్రామ్ చేశారు నా బాస్ వంశీకృష్ణ. ఆయన చెప్పేంత వరకు నేను రూల్స్ మార్చను. ప్లీజ్ ఈ జ్యూస్ తీసుకోండి వసుంధర గారు. నాకు జ్యూస్ ఇవ్వనంటావా? అక్క, ఈ రోబోని ఇలా కాదు, ఆనంద్ గారికి అప్పగించాలి. దగ్గరుండి పెళ్లి పనులు కూడా చేయించుకుంటారు. ఆ, ఆ? ఏంటక్క? వద్దలేక్యా. వంశీ సార్ నా కోసం ప్రత్యేకించి చేయించిన రోబో ఇది. దీన్ని అవమానిస్తే నేను ఇంకా వంశీ సార్ని అవమానించినట్టే. ఒరే వంశీ, ఏంట్రా నువ్వు వసుంధరని ఎలా ప్రేమించావురా? ప్రేమంటే ఇలాగే ఉంటుందా? ఏయ్ టెడ్డీ రోబో, మా అక్క ఇవాళ ఉపవాస దీక్షలో ఉంది. జ్యూస్లో అలాంటివి తాగదు. దీక్ష పూర్తయ్యాక తీసుకురా, వెళ్ళు. ఓకే మేడం, నేను మళ్ళీ వస్తాను. వసుంధర వంశీగాడి కోసం ఉపవాస దీక్ష చేస్తుంది. వాడి చావు ఎంతమంది కోరుకున్నా ఆ వంశీగాడి చచ్చిన చావడం. వసుంధర పూజా ఫలితం ఉంటుందిగా. ఛే, ప్లాన్ మొత్తం వేస్ట్ అయింది. అక్క, ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది? పర్లేదు లేక్యా, నొప్పి తగ్గిపోయింది. కానీ అంతకు మించిన గాయం నా మనసు మీద పడింది కదా. ఇంకా అలాంటి అవకాశం ముందు ముందు రాదులే అక్క. నువ్వు ప్రేమించిన వంశీ సార్తోనే నీ పెళ్లి జరగబోతోంది. ఇక నుంచి ఈ ఇంటి పెద్ద కొడలుగా చలామణి అవుతావు. మనకి మంచి రోజులు రాబోతున్నాయక్క. గొప్ప స్థాయి హోదా సంపాదించేసన్న లేక్యా. వంశీ సార్ మనసులో ఇక ఇచ్చిన మాట కోసం నిలబడాలి. ఈ ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటుంది నువ్వు ఇంటి కోడలివి కావాలనే కదక్కా. నిజమే అలేక్యా, అందరూ కోరుకున్నట్టుగానే నేను ఈ ఇంటికి దూరం అవుతున్నాను. అమ్మ నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు. నాన్నమ్మ అసహించుకున్నా వంశీ సార్ నా మెడలో తాళి కడితే నా తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందక్క.
ఒకప్పుడు నువ్వు తప్పు చేశావని ఈ సమాజం నీ మీద నింద వేసింది. ఇప్పుడు గొప్పింటి వారసుడు వంశీ సార్తో నీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లితో నీ మీద పడ్డ మచ్చ తొలగిపోతుందక్కా. తొలగిపోవాలా లేఖ్య? తొలగిపోవాలంటే నేను వెళ్ళిపోవాలి. ఏంటక్కా? అదే మనం ఇక్కడున్నాం కాబట్టి మనకి తెలియట్లేదు. పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోవాలంట లేఖ్య. అదే అంటున్నాను. నా అక్క ఇంటికి పెద్ద కోడలుగా, నాకు తోడి కోడలుగా రాబోతోంది. ఇంతకంటే సంతోషం వేరే ఏముంటుందక్కా?